UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. హస్బెండ్ వదిలేశారు, నేను ఇట్లా పెళ్లి చేసుకుంటే నన్ను మోసం చేశాడు, వదిలేశాడు అంటే డబ్బు కోసం చేశాడు, ఇలాంటివన్నీ వచ్చాయి. 100లో 10 మంది ట్రాన్స్జెండర్స్తో కరెక్ట్గా సిన్సియర్గా ఉంటారు. మిగతా వాళ్ళందరూ కూడా డబ్బు కోసం. ప్రశాంతి, మీరు ప్రస్తుతం ఇప్పుడు అతను మీతో కలిసి ఉంటున్నారా? మనం కరెక్ట్గా ఉన్నామనుకో, వదిలేసి వెళ్ళినా సరే ఈ రోజు కాకపోయినా. అంటే స్కూలింగ్లో ఎప్పుడైనా ఇలాంటి ఇబ్బందులు వచ్చాయా? మన బాడీలో ఈ ప్రాబ్లం ఉన్నప్పుడు మనం ఎవరితో షేర్ చేసుకోలేం కాబట్టి. హాయ్, హలో, వెల్కమ్ టు హిట్ టీవీ. ఈరోజు మనతో పాటు ఎవరున్నారంటే ప్రశాంత్. అంటే బంజారాహిల్స్ ప్రశాంత్గా మనందరికీ పరిచయము. ఒక టైంలో టిక్ టాక్ స్టార్గా ఒక మంచి పేరు తెచ్చుకున్నారు అతను. ఈరోజు మనతో పాటు ఉన్నారు. అసలు అతని లైఫ్ ఎలా ఉంది, అసలు తన ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది, ఇవన్నీ అడిగి తెలుసుకుందాం. హాయ్ ప్రశాంతి. హాయ్ అండి, నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నారు, మీరు? నేను కూడా బాగున్నారు అని అడుగుతున్నాను. కానీ అసలు లైఫ్ ఎలా ఉంది అసలు ఇప్పుడు ప్రస్తుతానికి మీద? అంటే అది బాగుంది అని బాగాలేదని ఎటువంటి దానికి మధ్యలో ఉండిపోయింది. సో ఎలా ఉంది లైఫ్? ప్రజెంట్ లైఫ్ అయితే భగవంతుడి దయ వల్ల నీట్గా ఉంది. ఇంకా అక్కడక్కడ ప్రాబ్లమ్స్ అయితే కంపల్సరీగా ప్రతి మనిషికి ఉంటాయి. అలాగే నాకు కూడా కొన్ని ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయి. ఆ ప్రాబ్లమ్స్ కూడా సాల్వ్ అయితే ఇంకా హ్యాపీగా ఉంటా. అవునా? అసలు మొన్నటి దాకా కూడా మీరు ఒక ఛానల్లో అయితే చెప్తూ వచ్చారు. ఒక న్యూస్, అంటే మీ నుంచి ఒక న్యూస్ అయితే బయటకు వచ్చింది. ఏంటంటే హస్బెండ్ వదిలేశారు, నేను ఇట్లా పెళ్లి చేసుకుంటే నన్ను మోసం చేశాడు, వదిలేశాడు అంటే డబ్బు కోసం చేశాడు, ఇలాంటివన్నీ వచ్చాయి. సో ప్రస్తుతం లైఫ్ ఎలా నడుస్తుంది? అతను ఉన్నారా? ఏం చేస్తున్నారు అసలు? ప్రజెంట్ ఇంకా మా ట్రాన్స్కి అయితే ఇంకా మోసపోవడం అయితే అలవాటే. ఎందుకంటే ఏ అబ్బాయి అయినా సరే ట్రాన్స్జెండర్ దగ్గరికి 100లో 10 మంది ట్రాన్స్జెండర్స్తో కరెక్ట్గా సిన్సియర్గా ఉంటారు. మిగతా వాళ్ళందరూ కూడా డబ్బు కోసం, వాళ్ళ ఎంజాయ్మెంట్ కోసం, వాళ్ళకి తాగడానికి తినడానికి యూజ్ కోసం వాళ్ళు యూజ్ చేసుకుంటారు అంతే. ఒక ట్రాన్స్ని యూజ్ చేసుకుంటారు. కొంతమంది అబ్బాయిలు ఏంటంటే ట్రాన్స్ దగ్గర మనీ తీసుకొని వాడు సపరేట్గా మాకు తెలియకుండా ఇంకొక అమ్మాయితో ఎఫ్ఐఆర్లో ఉండి మా దగ్గర డబ్బు తీసుకెళ్ళి అక్కడ పిల్లకి పెడతాడు. మేము రూమ్లో లేని సమయంలో అమ్మాయిని తెచ్చుకొని రూమ్లో వాడు ఎంజాయ్ చేస్తాడు. వాడు ఇంకా తాగడానికి తినడానికి వాడికి ఉన్న అన్ని సౌకర్యాలు కూడా మమ్మల్ని యూజ్ చేసుకుంటాడు. అంటే వాడికి బండి కావాలన్నా, కార్ కావాలన్నా, ఫోన్ కావాలన్నా, వాడికి గోల్డ్ కావాలన్నా, వాడికి ఏ అవసరాలు ఉన్నా సరే ఒక ట్రాన్స్ని మాత్రం యూజ్ చేసుకుంటాడు వాడు. ఆ విధంగా యూజ్ చేసుకొని లాస్ట్కి చివరికి వస్తే ఇంకా నువ్వు నాకు వద్దు, నువ్వు నాకు సెట్ కావు. ఎందుకు అంటే ఒక పాయింట్ తీస్తారు, నీకు పిల్లలు కారు, నువ్వు ఒక ట్రాన్స్జెండర్వి, నేను తీసుకొని సొసైటీలో తిరగలేను అని చెప్పి అలా అన్నప్పుడు ఇంకా ట్రాన్స్ మన్స్ ఏంటంటే విరిగిపోయి సూసైడ్ చేసుకోవడం. చాలామంది 90% ట్రాన్స్జెండర్స్ చనిపోయేది ఈ ప్రేమ కోసం. చాలామంది అంటారు ఇలా చనిపోతున్నాక కూడా మీరు ఎందుకు నమ్ముతారు, ప్రేమ గుడ్డిది. ప్రతి ట్రాన్స్జెండర్ ఏంటంటే ఒక అబ్బాయి వచ్చి ఐ లవ్ యూ అని ప్రపోజ్ చేసిన, లేకపోతే నేను నీకు తోడు ఇస్తా అని చెప్పి ఒక చెట్టులాగా నిలబడతానంటాడు. మనం ఏంటంటే నమ్ముతాము. ఎందుకంటే మాలాంటి వాళ్ళ లైఫ్లోకి ఒక అబ్బాయి రావడమే అది మా అదృష్టం అనుకుంటాము. ఎందుకంటే చాలామందికి అమ్మ నాన్న ఉండరు, అన్నదమ్ములు ఉండరు, అక్క చెల్లెలు ఉండరు, అసలు ఫ్యామిలీ సపోర్ట్ ఏది లేని ట్రాన్స్జెండర్స్ కూడా చాలామంది ఉన్నారు. అలాంటి వాళ్ళు ఏమనుకుంటారంటే అరే వీడిని దేవుళ్ళగా పంపించిండేమో, వీడు నాతో రియల్గా ఉంటాడేమో అని చెప్పి నమ్ముతారు. ఇప్పుడు నేనంటే ఇప్పుడు ఫ్యామిలీతో ఉంటున్నా, ఇప్పుడు నాకు ఎవరు ఉన్నా లేకుండా నా ఫ్యామిలీ ఉందని చెప్పి నేను ఒక ధైర్యంతో బతుకుతున్నా. నాకు ఎవరు ఉన్నా లేకుండా మా అమ్మ నాన్న ఉన్నారు, నాకు నా ఫ్యామిలీ ఉంది, నా ఫ్యామిలీ సపోర్ట్ ఉంది అని చెప్పేసి. అట్లా అందరికీ కూడా ఉండని సమయంలో ఇలా ఒక అబ్బాయి ఎంట్రీ ఇస్తే వాడన్నా ఉంటాడేమో అని చెప్పి నమ్ముతారు. కానీ చివరికి అబ్బాయి మోసం చేస్తే ఇలా సూసైడ్ చేసుకోవడం, చనిపోవడము ఇలాంటివి జరుగుతున్నాయి. కాబట్టి అబ్బాయిలను నమ్మేటప్పుడు కొంచెం జాగ్రత్తగా నమ్మండి. వాడికి డబ్బు పెట్టొద్దు. ఎందుకంటే ఇప్పుడు ఒక అమ్మాయితో ఎఫ్ఐఆర్లో ఉంటారు, అమ్మాయి అయితే వాడికి డబ్బు పెట్టదు కదా, ఉల్టా వీళ్ళే రివర్స్ అమ్మాయికి పెడతారు. కాబట్టి మమ్మల్ని కూడా అమ్మాయిలాగా చూసి అమ్మాయిలాగా మ్యారేజ్ చేసుకొని అమ్మాయిలాగా మాతో ఉంటున్న ఏదో దేశాన్ని ఉద్ధరించినట్లు లేకపోతే ఇంకెవరినో ఉద్ధరించినట్లు మీ వాళ్ళు ట్రాన్స్ని పెళ్లి చేసుకున్నాం అని చెప్పి ఎంతో మంది అంటే అఫీషియల్గా అనౌన్స్ చేస్తూ దాన్ని అనౌన్స్ చేస్తున్నారు. బట్ ఆ మ్యారేజ్ని నిలబెట్టుకోవట్లేదు. ఇన్స్టాలో కూడా రీల్స్ పెడుతున్నారు, ఇది నా భార్య, ఇది నా వైఫ్ అని చెప్పేసి పోస్టులు పెట్టడం, అది ఇది పెట్టడం. లాస్ట్కి వస్తే చివరికి నువ్వు వద్దు అని చెప్పి వెళ్ళిపోతున్నప్పుడు అప్పుడు మేము ఏ విధంగా పోస్ట్ పెట్టాలి, మేము అప్పుడు ఏం చేయాలి? మీ ఫోటో చూపించడానికి కూడా కెమెరా ముందు మేము ఎన్నో ఆలోచిస్తాం. ఒక లైఫ్ ఎందుకు ఖరాబ్ చేయాలి అని చెప్పి మీరు మాత్రం ఒక ట్రాన్స్ లైఫ్ ఖరాబ్ చేసి వెళ్ళిపోవచ్చు. అర్ధాంతరంగా మా లైఫ్ని ముగించేయచ్చు.
ప్రశాంతి, మీరు ప్రస్తుతం ఇప్పుడు అతను మీతో కలిసి ఉంటున్నారా? కలిసాము. ఏంటంటే మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ సిన్సియర్‌గా ఉండి, మనం కరెక్ట్‌గా ఉన్నామనుకో వదిలేసి వెళ్ళినా సరే, ఈరోజు కాకపోయినా ఒకరోజు మన ప్రేమ గుర్తొచ్చినప్పుడు వస్తారు. కానీ ఒక్కసారి ఏంటి అంటే వాళ్ళు కరెక్ట్ ఉండి మన దగ్గరకొస్తే ఏం కాదు. కానీ వాళ్ళు ఒకవేళ పిచ్చి వేషాలేసి మన దగ్గరకొస్తే మాత్రం రానివ్వద్దు. ఎందుకంటే మనము రోడ్ పైన సరే, నేను అందరికీ చెప్పేది ఒకటే మాట. మనం రోడ్ మీద అయినా సరే ఉమ్ముతాము. ఉమ్మినైతే మనం మళ్ళీ రివర్స్ తీసుకోలేము. కాబట్టి అది ఎట్లానోగా వెళ్ళిపోతుంది. కాబట్టి దాన్ని వదిలేయాలి. మన లైఫ్ మనం వేరే లైఫ్ చూసుకోవాలి. అంతే. ప్రెజెంట్ అయితే హ్యాపీయే. అతను అసలు ఎందుకు మీతోని విడిపోయారు అసలు ఫస్ట్? ఏం జరిగింది? అతనికి ఏంటి ఇష్యూ అంటే మీతో ఉండడానికి వాళ్ళ వాళ్ళ ఫ్యామిలీ ఫ్యామిలీలో ఏంటి అంటే నేను ఒక ట్రాన్స్. నువ్వు ఒక ట్రాన్స్. నీకు పిల్లలు కారు. పైగా నా కొడుకుకి నువ్వు సెట్ కావు. అవన్నీ ముందే తెలీదా వాళ్ళకి? అప్పుడు గుర్తు రాదు. అప్పుడు ఇవన్నీ గుర్తు రాదు. పైసా పెట్టేటప్పుడు గుర్తురాదు. మనతో ఉన్నంత సేపు అవన్నీ గుర్తురావు. ఇంకా వాళ్ళకి వేరే సైడ్ నుంచి ఏమన్నా ఫోర్స్ వచ్చేసరికి ఇంకా వాళ్ళకి ఏంటంటే లేదు నువ్వు వద్దు, నువ్వు ఒక ట్రాన్స్జెండర్వి, ఇంకా నానా విధాలుగా ఇంకా అది మీరు మ్యారేజ్ చేసుకునేటప్పుడు ఫ్యామిలీకి చెప్పాడా అతను ఇట్లా చేసుకుంటున్నాను? చెప్పకుండా చేసుకున్నారా బయట? బయట అంతా అయిపోయింది. వాళ్ళ ఫ్యామిలీకి కూడా తెలుసు. అంతా ఓకే అయింది. అంతా ఓకే అయిన సమయంలో కొంచెం మంది ఇంకా అక్కడ వాళ్ళకి నేర్పడంతో ఇంకా నువ్వు ఒక ట్రాన్స్వి మాకు వద్దు, మాకు అవసరం లేదు అదని చెప్పి ఇంకా అనడంతో ఇంకా తను కూడా గట్టిగా ఉన్నాడు కాబట్టి లేదు ట్రాన్స్ అయినా అమ్మాయి అయినా తన వైఫ్ అని చెప్పేసి కొట్లాడి ఇంక ఇప్పుడైతే ప్రజెంట్ ఇద్దరం హ్యాపీగానే ఉంటున్నాం. తను ఒక జాబ్ చేసుకుంటున్నాడు. నా లైఫ్ నేను అమ్మవారికి సంబంధించిన పూజలు బోనాలు ఇక అవి నా లైఫ్ నేను కంటిన్యూ చేసుకుంటున్నా. ప్రజెంట్ అయితే హ్యాపీగానే ఉంటున్నా. అసలు వాళ్ళ అమ్మాయిని ఎప్పుడైనా నేను ఏ రకంగా ఇబ్బంది పెట్టారు వాళ్ళు? అంటే లైక్ మానసికంగా ఏమైనా హింసించడము? మానసికంగా ఏం కాదు, మాటలతో. మాటలు శారీరకంగా కాదు మానసికంగా అంతే. మాటలు ఏంటంటే ఇంకా వాళ్ళు ఎట్లుంటాయంటే దెబ్బ కొట్టకుండా మాటనే చూపిస్తారు అంతే. ఇంకా నువ్వు ట్రాన్స్, నువ్వు ఇది అట్లా ఇట్లా అని చెప్పి ఇక ట్రాన్స్లో కూడా ఎన్నో విధాల పేర్లు ఉంటాయి కదా, వాటితో ఇంకా దెబ్బి పొడవడం మాటికి ముందు నువ్వు ఇది అని చెప్పి అనడం. ఇంకా ఆ మాట విని ఇంకా నేను కుమిలిపోవడం. ఎందుకంటే అటు కాకుండా ఇటు కాకుండా నన్ను ఎందుకు ఇట్లా పుట్టించావు, నన్ను పుట్టించి కూడా ఒక ఏదో నేను దేవుడిని మ్యారేజ్ చేసుకుని నా లైఫ్ నేను హ్యాపీగా లీడ్ చేసుకుంటున్న సమయంలో నాకు ఒక అబ్బాయిని ఎందుకు పరిచయం చేస్తావు, పరిచయం చేసిన వాడిని ఎందుకు ఇట్లా దూరం చేస్తున్నావు, నేను ఇది అని చెప్పి నన్ను 100 సార్లు ఎందుకు పాయింట్అవుట్ చేపిస్తున్నావు 10 మందితోనే అని చెప్పి నాది నేను లోపల కుమిలిపోయేది. మీరు చెప్తున్నారు ఇందాక నుంచి దేవుణ్ణి పెళ్లి చేసుకున్నాను. దేవుణ్ణి పెళ్లి చేసుకున్నాక మళ్ళీ ఒక మనిషిని పెళ్లి చేసుకోవచ్చా మీరు? నేను నా వృత్తి ధర్మంతో ఏంటి అంటే నేను అమ్మవారిని కళ్యాణం చేసుకోవాలని నాకు ఒంట్లో అమ్మవారు వచ్చినప్పుడే నేను అనుకున్నాను. అబ్బాయిని మ్యారేజ్ చేసుకోవాలని అయితే నాకు ఇంతవరకు లేకుండే. అబ్బాయిని మ్యారేజ్ చేసుకుంటాను కూడా నేను అనుకోలేదు. అది అన్ఎక్స్పెక్టెడ్గా అయిపోయింది. అదొక సిచ్యువేషన్లో అది జరిగిపోయింది. అది అంటే మీ ట్రాన్స్ లో ఒప్పుకుంటారా ఇట్లా? అంటే మీరు అమ్మవారిని పెళ్లి ట్రాన్స్ లో అంటే నేను మాట్లాడి ఒప్పించుకోలేదు. ఎందుకంటే అబ్బాయి ఒకటే నేను సూసైడ్ చేసుకుంటా, లేకపోతే ఇప్పుడు అదొక ప్రాణమే, నాదొక ప్రాణమే. ఇప్పుడు తనకేమైనా నేను సఫర్ అవ్వాలి, నాకేమైనా తన సఫర్ అవ్వాలి. కాబట్టి నేను మా పెద్దవాళ్ళతో మాట్లాడి తను కూడా వచ్చారు, తను కూడా మాట్లాడి అందరం ఒప్పించుకొని ఇప్పుడైతే ప్రజెంట్ మంచిగానే ఉంటాను. అసలు అతను ఎలా పరిచయం నీకు? ఇన్స్టాలో పరిచయం అంటే మీ రీల్స్ చూసి అది చూసి మెసేజ్ చేయడము అలా ఇంకా ఇన్స్టాలో పరిచయం, చాటింగ్ కాస్త ఇక్కడ దాకా. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.